బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఆప్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. వాట్ ఇస్ ద స్ట్రాటజీ సార్? అండ్ నిజంగా థ్రెట్ ఉందా? ఈ తరహా ఆరోపణలు ఆప్ నేతలు చేస్తూ ఉన్నారు. థ్రెట్ ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీలు ఈ మాటలు అంటూనే ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూడలేదు రవిశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డికి ప్రాణానికి ముప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి హత్య కుట్ర జరుగుతున్నాయని గులకరాయి దాడి సందర్భంలో మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో లోకేష్ అనలేదా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉంది అని? పవన్ కళ్యాణ్ చెప్పలేదా నన్ను చంపడానికి నాపై అటాక్ ప్రయత్నిస్తున్నారు, కత్తర్లు ఏదో పట్టుకొని వస్తున్నారని కూడా అన్నాడు. సో అందువల్ల రాజకీయ నాయకులు ఈ థీరీ మొదటి నుంచి కూడా ప్రచారంలో పెడుతూనే ఉంటారు. సో ఇదేం కొత్త థీరీ కాదు, నేను ఇందిరాగాంధీ టైం నుంచి వింటున్నాను, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. సో అందువల్ల వెరీ అన్ఫార్చునేట్ థీరీ. దీనివల్ల ఏమవుతుందంటే మన చిన్నప్పుడు పులి అనే కథ విన్నాం. సో పులి రాకపోయినా పులి అని బాబు అంటే యాక్చువల్గా పులి వచ్చి మేకల మీద పడ్డప్పుడు పులి అని అరిచినా కూడా పెద్దవాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే ఇలాగే బట్టిగానే మళ్ళీ వీడు జోక్ అంటున్నాడని. సో రాజకీయ పార్టీల పరిస్థితి కూడా సేమ్ పులి అన్న కథలాగా మారిపోయింది. రేపు నిజంగానే ఏదో ఒక రాజకీయ నాయకునికి ప్రమాదం ఉంటే కూడా ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి దానికి మా ప్రాణాలకు ముప్పు ఉంది. మన దేశంలో తీవ్రవాదులు తప్ప రాజకీయ నాయకుల్ని ప్రత్యర్థులు ఎలిమినేట్ చేసే స్థాయికి ఇండియన్ పాలిటిక్స్ వెళ్ళలేదు. మీరు ఎమర్జెన్సీ కాలంలో కూడా ఏ పొలిటికల్ లీడర్ను రాజ్యం అంటే ప్రభుత్వము హత్య చేయలేదు, అధికార పార్టీ. అఫ్కోర్స్ ఏదన్నా స్థానిక స్థాయిలో ఘర్షణల్లో చిన్న నాయకులు కార్యకర్తలు చంపుకున్న సందర్భాలు ఉన్నాయి, తీవ్రవాద దాడుల్లో మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ. నాకు గుర్తున్నంత వరకు మీరు చెప్పండి, మీకు గుర్తుంటే దేశంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుని ప్రత్యర్థి పార్టీ చంపిన ఉదాహరణ చెప్పగలరా? నాకు గుర్తున్నంత వరకే తెలియదు. సో కానీ రోజు రాజకీయ పార్టీలు మా ప్రత్యర్థుల నుంచి మాకు ప్రాణభయం ఉంది, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణికి కూడా. రేపు ఏమవుతుంది అంటే నిజంగా ఏదైనా ప్రమాదం ఉన్నా గుర్తించలేని స్థితికి తీసుకొస్తారు. సో అందువల్ల కేజ్రీవాల్ను జైల్లో చంపడానికి ప్రయత్నం చేస్తారు అనే థీరీ అబ్సల్యూట్లీ నేనైతే నమ్మలేను. ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ నాకు డయాబెటిక్ మందులు ఇవ్వలేదు, మందులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. రైట్ టు లైఫ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. ఇలా రాజకీయపరమైన ఆరోపణ చేయగలదు కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కేజ్రీవాల్ ప్రాణానికి ముప్పు ఉంది అని క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయొచ్చు కదా. సుప్రీంకోర్టులో వాదించే లాయర్లు ఏం ఆప్కు తక్కువేం లేరు కదా. మరి ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు? కేజ్రీవాల్ ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడు రాజకీయపరమైన ఆరోపణ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపణ కాదు కదా, ఎలక్షన్ కమిషన్ లేఖలు రాయడం కాదు కదా, ఆయన ప్రాణాలు కాపాడడం ముఖ్యం కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా. సో మందులు ఇవ్వనప్పుడు కేజ్రీవాల్కు డయాబెటిక్ మందులు అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు సుప్రీంకోర్టుకు? ఈవెన్ టుడే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకో కేజ్రీవాల్ చంపడానికి ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పచ్చు కదా. సో అందువల్ల ఈ రకమైన పొలిటికల్ ఆరోపణలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాలు ఇంకా ఆ స్థాయికి దిగజారలేదనే నేను నమ్ముతాను. రైట్ సార్. అండ్ ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ సర్వైవ్